హాయ్ హలో అండి. ఇవాళ మనం బీరకాయ కర్రీ సింపుల్ అండ్ ఈజీ వేలో చేద్దామండి. సింపుల్ మసాలాస్తో ముందుగా బీరకాయలను తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి ఒక గీత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే రెండు చిన్న ఉల్లిపాయలండి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటోలు అండి, టమాటోలను కూడా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మీకు కావాలంటే ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఉల్లిపాయ టమాటో. కానీ నేను మాత్రం ఈ కర్రీకి ఇలానే వేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో మనం బీరకాయలను ఫ్రై చేస్తున్నామండి. బీరకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ పల్లీలు, కొబ్బరి, వీటిని కూడా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో మనము ఆయిల్ ఉంది కదా, అందులోనే మనము ఉల్లిపాయలను యాడ్ చేద్దామండి. ఉల్లిపాయలు యాడ్ చేసి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయ్యాక ఇందులో మనం జీలకర్ర యాడ్ చేయట్లేదండి, ఓన్లీ సాజీరా వేస్తున్నాము. సాజీరా వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాము. చిన్న మంటలో ఫ్రై చేద్దాము. అలాగే ఇందాక మనము పల్లీలో వేసి పెట్టాం కదా, అవి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు ఇందులో సాజీరా కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇది కొంచెం చూడండి, ఇందాక పల్లీలో అవి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనం కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అంటే కర్రీకి సరిపడంత ఒకేసారి వేసేసుకుంటున్నాము. ఇప్పుడే వేసి మిక్స్ చేద్దాము. అలాగే ఇప్పుడే టమాటోస్ కూడా యాడ్ చేస్తానండి. అల్లం వెల్లుల్లిపాయ టమాటోస్ కూడా యాడ్ చేస్తాను. చూడండి, పసుపు సరిపడినంత, ఉప్పు సరిపడినంత, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంట్లో హోమ్మేడ్ అండి, మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం. చూడండి, కొద్దిగా ఎక్కువ వేసాను. ఇది మళ్ళీ టమాటాలు కూడా ఇప్పుడే వేసేసానండి. ఉల్లిపాయలు, టమాటో ఇవన్నీ మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు చిన్న మంటలో పెట్టాలండి మనము. అలాగే ఇందాక యాడ్ చేసిన పేస్ట్ కూడా యాడ్ చేసేసేయాలండి ఇందులోనే, ఎందుకంటే పల్లీలు, కొబ్బరి కూడా పచ్చివాసన వస్తాయి కదా, ఇవన్నీ స్మెల్ పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై అవ్వాలండి. ఈ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ, చూడండి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అది కూడా. ఈ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎప్పుడైనా సరే. ఇవి స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై ఎక్కువ అయితేనే బాగుంటుందండి కర్రీ. చాలాసేపు ఫ్రై చేయాలి, చిన్న మంటలో ఫ్రై చేయాలండి. పెద్ద మంట పెడితే ఎందుకంటే మాడిపోతుంది, చిన్న మంటలో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో మనము కారం వేయలేదండి, ఫస్ట్ కారం యాడ్ చేద్దాము. తగినంత కారం కొంచెం ఎక్కువ వేసుకుందాం, ఎందుకంటే టమాటోలు వేసాము, అలాగే చింతపండు రసం వేస్తాం కాబట్టి. కారం అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడే మళ్ళీ చింతపండు నానబెట్టి ఆల్రెడీ రసం తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, కారం ఎక్కువ వేసాను, ధనియాల పౌడర్ హోమ్మేడ్. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక మొత్తం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తాను బాగా. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేస్తున్నానండి. చింతపండు రసం మనం చూసుకోవాలి, కొంచెం వాటర్ ఇప్పుడు ఎక్కువనే తీసుకున్నాను, మరి చిక్కగా కాకుండా. అలాగే కొద్దిగా చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి, లేదంటే మీకు సరిపోతే మీరు ఆపేసేయండి. నాకు కావాలి కొంచెం వాటరీగా. అలాగే గరం మసాలా వేస్తున్నానండి, హోమ్మేడ్ గరం మసాలా. ఇది సింపుల్గా ఈజీగా ఉంటుందండి. ఇది జీరా రైస్లో కానీ బీరకాయలు కూడా ఇందులో యాడ్ చేసి కలిపి చిన్న మంటలో మనము ఉడకనివ్వాలండి. మూత పెట్టేసి చిన్న మంటలోనే పెట్టాలి. ఇది మనకి జీరా రైస్కి కానీ బగారా రైస్కి కానీ బాగుంటుందండి. అలాగే చపాతీకి, పూరికి కూడా బాగుంటుందండి మసాలాస్ కర్రీ. అలాగే ఎక్కువ మసాలా కాకుండా తక్కువ మసాలాస్తో చేస్తున్నాం కదా. ఇప్పుడు వీటిని కలిపి మనము సిమ్లో చిన్న మంటలో మూత పెట్టేస్తున్నాను. ఇది తొందరగా అయిపోతుందండి. బీరకాయ ఏంటంటే మనకు తొందరగా ఉడికిపోతుంది కదండి. కర్రీ ఎక్కువ మంది తినరండి. ఇలా మసాలా అయితే బీరకాయ తినకుండా ఆ మసాలా వేసుకుంటారు కదా, అప్పుడు దీని ఫ్లేవర్ అందులో ఉంటుంది కాబట్టి విటమిన్స్ కొంచెం అందుతాయి కదండి. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చింది చూడండి. చిన్న మంటలో పెట్టాలి ఎప్పుడైనా సరే. ఆయిల్ పైకి రావాలంటే పెద్ద మంటలో పెడితే ఆయిల్ పైకి రాదండి. చూడండి, ఈ టిప్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చిన్న మంటలోనే ఆయిల్ పైకి వస్తుంది. చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం కేటాయించి నా కోసం ఇస్తున్నందుకు. మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్ నాకు ఇంకా